ఈ కార్యక్రమం ఒక గంట సేపు మీ సమయాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వల్ల మనం పాల్గొనడం వల్ల మనం అవగాహన కలిగించుకొని మనందరం కలిసి రోజువారీ జరుగుతున్న యాక్సిడెంట్లలో ప్రమాదాల్లో చనిపోతున్న వాళ్ళను ఒక్కరినైనా రక్షించగలిగితే మన జీవితానికి మనకు తృప్తినిచ్చేటువంటి కార్యక్రమంగా భావిస్తా ఉన్నాం. చాలా కార్యక్రమాల రోజువారీ 20 సంవత్సరాల నుంచి రాజకీయంగా అనేక కార్యక్రమాల్లో అనేక సందర్భాల్లో పాల్గొంటాం. కానీ ఇదొక ముఖ్యమైన కార్యక్రమం. రవాణా శాఖ కేంద్ర మంత్రి గడ్కరీ గారు ఈ యొక్క రోడ్డు భద్రతా వారోత్సవాలుండి దీని ప్రాధాన్యతను పట్టించుకొని రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేశారు. జనవరి 1 నాడు గౌరవ ముఖ్యమంత్రి గారికి హెల్మెట్ ధరింపజేసి ప్రారంభం చేసిన ఈ కార్యక్రమం ఇంతకుముందే కమిషనర్ గారు చెప్పినట్టుగా దాదాపు 10 నుంచి 15 లక్షల మంది విద్యార్థులను ప్రజలను భాగస్వామ్యం చేసి 33 జిల్లాల్లో అనేక రకాల కార్యక్రమాలు జరిపినటువంటి రవాణా శాఖ సిబ్బందిని, ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ గారిని, అదేవిధంగా ప్రతి అధికారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. నేను ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరికీ ప్రభుత్వం తరఫున ఒక మాట, ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎక్కడెక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్ జోన్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం తొలగించి యాక్సిడెంట్లు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంతేకాదు ఈ యొక్క రహదారి భద్రత, రోడ్డు భద్రతకు సంబంధించి రాబోయే కాలంలో పిల్లలు చదువుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక పాఠ్యాంశంగా కూడా పెట్టే విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది. అంతేకాదు చట్టం ప్రకారంగా రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారాలను వినియోగించి మనం సమాజంలో సామధాన భేద దండోపాయాలన్నట్టుగా ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నాం. అవగాహన కల్పించడంతో పాటుగా ట్రాఫిక్ రూల్స్ ఇంతకుముందే సిఐ గారు ఒక పాట పాడినారు, స్పీడ్ థ్రిల్స్ బట్ ఇట్ కిల్స్. మనం ఇవాళ ఆ యొక్క తేడాను సామధాన భేద అని చెప్తా ఉన్నాం 3 రకాలుగా. అయ్యా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ ప్రాణాన్ని రక్షించుకోవడమే కాదు, ఎదుటి వాని ప్రాణాన్ని కూడా రక్షించమంటా ఉన్నాం. అట్లా కూడా వినకపోతే, అవగాహన కలిగిన వినకపోతే చట్టాన్ని వినియోగించి చట్టంలో ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్ళకు భవిష్యత్తులో లైసెన్స్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటా ఉంది. అవగాహన కల్పిస్తా ఉన్నాం. అవగాహన కల్పించిన తర్వాత కూడా ఎవరైనా రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే ట్రాఫిక్ పోలీసుతో సహకారంతో రవాణా శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంటుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. లైసెన్స్ లేకుంటే, వాహనం కొనుక్కునేటువంటి అధికారం లేకపోతే, బ్లాక్ లిస్ట్లో పడితే భవిష్యత్తులో రవాణా లేకుంటే మన జీవితం లేదనేటువంటి పరిస్థితి నుంచి బహిష్కరింపబడితే ఆ విధంగా రవాణా నిబంధనలు ఉల్లంఘించి ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి వాళ్ళని కూడా ఈ ఒక దోషునిగా నిలబెట్టే విధంగా ప్రచారం చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాం. అందుకే దయచేసి మనం ఎక్కువసేపు కాకుండా ఇది ఒక ప్రచారం, ఒక సామాజిక బాధ్యత. ఇది నలుగురు తెలిస్తే, నలుగురు రవాణా శాఖ లేదా రోడ్డు భద్రతలో భాగస్వాములు అయితే ఇది సమాజంలో ఒక భాగస్వామ్యం అయితే అనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎక్కువసేపు అందుకే వేదిక మీద ఉన్న పెద్దలు కూడా అందరూ చాలాసేపు మాట్లాడగలిగినా ఎవరు కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక అవగాహన. మనందరం కూడా ఇలా ఈ యొక్క నడవడం ద్వారా, రన్నింగ్ చేయడం ద్వారా మనం నలుగురికి సమాజంలో పాత్రికేయుల సహకారంతో యావత్ తెలంగాణ ప్రజలు గమనించే అవకాశం ఉంటుందని మనం చేస్తూ మరొక్కసారి ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసినటువంటి పాత్రికేయులకు కానీ, విద్యాశాఖకు కానీ, పోలీస్ శాఖకు కానీ, రవాణా శాఖకు కానీ అన్నిటికంటే ఎక్కువగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేసినాం. రాబోయే కాలంలో ప్రతి పాఠశాలలో రోడ్ అవేర్నెస్ పార్కులు ఏర్పాటు చేసే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో మీ అందరూ సేఫ్ డ్రైవ్ చేసి ప్రాణాలు రక్షించుకోవాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.